నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా వైట్ పెన్సిల్ లిడ్ పెన్సిల్ ముక్కపై ధ్యానం చేస్తున్న వ్యక్తి మరియు ప్రపంచ భూగోళం ఇలా 2 సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్ తో మైక్రోబ్రష్ ద్వారా చిత్రించారు. వీరి చిత్రకళను తిలకించిన వారు బలా అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని ఏకగ్రీవంగా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ప్రపంచ ధ్యాన దినోత్సవంపై భారత్ తీర్మానం ఐక్యరాజ్య సమితి ఆమోదం చేయడం జరిగిందని తెలిపారు. ధ్యానం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పరిశోధన చేసి తెలిపారన్నారు. ధ్యానం వలన ఒత్తిడి తగ్గించడమే కాకుండా శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. రోజు కనీసం 5 నిమిషాలు ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని, మెడిటేషన్ మెడిసిన్గా పనిచేస్తుందని సూచించారు. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తూ నెగిటివ్ ఆలోచనలు దూరం చేస్తుందని, మంచి నిద్ర, ఒత్తిడి, భయం, ఆందోళన, కోపం, నిరాశ వంటివి తగ్గించి మనిషిని ఆరోగ్యవంతుడిగా చేస్తుందని తెలిపారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా వైట్ పెన్సిల్ లెడ్డుపై, అంటే పెన్సిల్ లెడ్ అంటే ముక్క, ధ్యానం చేస్తున్నట్లు ఒక వ్యక్తి ప్రపంచ భూగోళం ఇలా 2 సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్లో మైక్రోబ్రష్ ద్వారా చిత్రించారు. డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని ఏకగ్రీవంగా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ప్రపంచ ధ్యాన దినోత్సవంపై భారత తీర్మానము ఐక్యరాజ్య సమితి ఆమోదం. ధ్యానం వలన చాలా లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పరిశోధన చేసి తెలిపారు. ధ్యానం వలన ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజుకు 5 నిమిషాలు ధ్యానం చేసేస్తారు, సమస్యలన్నీ దూరం. మెడిటేషన్ మెడిసిన్గా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది, నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది, చక్కగా నిద్రపోతారని నిపుణులు చెప్తున్నారు. ఒత్తిడి, భయము, కంగారు, ఆందోళన, నిరాశ వంటివి దూరంగా ఉంటుంటాయి. అయితే ధ్యానం చేసేటప్పుడు ఏకాంతంగా ప్రశాంతంగా ఉండే చోటు ఎన్నుకొని సుఖాసనంలో కూర్చొని వేయాలి. మొదట్లో ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి, అవన్నీ డిలీట్ చేస్తుండాలి. మనం దానిపై ఫోకస్ చేయాలి. పూర్వం ఋషులు మహనీయులు ధ్యానం చేసి 100 సంవత్సరాలు బ్రతికారు. కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21వ తేదీ జరుపుకుంటున్నాము. కావున వినూత్నంగా ఈ బొమ్మ గీశాను. ప్రతి ఒక్కరూ దీన్ని ఆస్వాదించి ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యంగా శక్తివంతంగా జీవిస్తాం.